తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వీఆర్ఓ వీఆర్ఏల భవనం నందు గ్రామ రెవెన్యూ సహాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీఆర్ఏలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు తెలియజేయగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వీఆర్ఓ సంఘ ప్రధాన కార్యదర్శి మా కొలపూడి సుబ్బయ్య గారికి, అలాగే ఫీల్డ్ అధ్యక్షుడు కస్తూరయ్య గారికి, ఫీల్డ్ కార్యదర్శి పాలచర్ల సేనయ్య గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా దారుణంగా ఉంది. ఎందువల్లంటే నెలకి అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6,000 నుంచి 10,000 పెంచారు. 2018, 19 చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము జీతం పెంచకుండా 10,500తో ఏ కుటుంబం దొరకలేదు. ఎందుకంటే చూస్తే మాట్లాడితేనే దారుణంగా గడిపోతుంది. ఉదయం నుంచి పని ఎక్కువ. ఆర్డీఓ ఆఫీసులో ఉంటారు, ఎంఆర్ ఆఫీసులో ఉంటారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే, భూమిని ఆక్రమణ చేస్తుంటే మిమ్మల్ని పంపించి ఆపేటువంటి కార్యక్రమం. ఎక్కడైనా దళారంలో పోతారు, వేరే పోతారు తప్ప వేరే వాడు పైలు పోరు. ఏదైనా భూ సమస్యలు ఉంటే మీరు పాపం అక్కడ ఎదిరించి మళ్ళీ గవర్నమెంట్కి ఆ భూమిని అప్పచెప్పేటువంటి పనిలో మీరు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సమస్య ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే మీ అందరికీ ఎప్పటికీ హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ సమస్యల్ని క్వశ్చన్ అవర్లో ఎందువల్లంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని కూడా సుబ్బయ్య గారు బ్రహ్మాండంగా చెప్పారు. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కూడా ఎక్కువ తలంచుకున్నాయి. మేము కూడా వాళ్ళు ఉండేది, కూడా మేము కూడా ఉండేది కాబట్టి ఆయన ఎక్కువ తలంచుకొని పోతూ ఉంటారు. కానీ బ్రహ్మాండంగా సబ్జెక్టు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన దగ్గర మొత్తం సబ్జెక్ట్ తీసుకొని అసలు బ్రిటిష్ కాలం నుంచి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, అప్పటి నుంచి మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయం అందింది, జీతాలు ఎంత పెరిగింది, అప్పటి నుంచి ఏ విధంగా పెరగలేదు, అలాగే మీరు పడుతున్నటువంటి గ్రామ స్థాయిలో మీరు పడుతున్న కష్టాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకొని నేర్చుకొని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రసరిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎట్లయితే టీ ఇచ్చేదానికి ఒక పిల్లలు పెట్టుకోవాలంటే 15,000 ఇస్తేనే వస్తున్నాడు. నేను నమ్మను, అంతకన్నా పైసా దగ్గర రాడు, ఇంకా అయితే ఎక్కువ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు 10,000 చేస్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఖచ్చితంగా మీది న్యాయమైనటువంటి డిమాండ్స్ మీరు చెప్పేటన్నీ కూడా మీరు ఎక్కడ కూడా అందరిలాగా అప్నార్మల్గా కోరికలేం కోరడం లేదు. మీరు తక్కువగా అడుగుతున్నారు. 10,500 అప్పుడు ఇస్తే ఇంకా కూడా తప్పున్నారంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ గతంలో ప్రభుత్వం మీకు కూడా హామీ ఇచ్చుకుంటుంది, కానీ హామీ నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వాళ్ళ వల్లే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా అప్పుల్లో కూలిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, భూదోపిడీలు ఇవన్నీ. వాళ్ళు లేకపోతే ఈరోజు సఫిషియెంట్గా రాష్ట్రంలో ఖజానా ఉంటే ఇది పెద్ద పని కాదు. బాబు గారు ఏమైనప్పటికీ అయినప్పటికీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బాబు గారు ఈ సమస్యలన్నీ కూడా ఉంటారు. అలాగే మంచి మంత్రివర్యులు మీకు వచ్చారు, అలాగే సత్యప్రసాద్ గారు. మీరు ఎవరు వస్తే నేను తీసుకెళ్తాను. మీరు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చి ఖచ్చితంగా అమలయ్యే విధంగా కూడా మనం మాట్లాడతామని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనైతే మీ తరఫున పోరాటం చేస్తాను. ఆ ఫలితం అనేది ఇంకా ఖచ్చితంగా ఎందువల్లంటే ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడంటే నాకు ఎవరు పెద్దోడు జిల్లా, నేను మళ్ళీ చెప్తున్నా, కోటేశ్వరుడు జిల్లా, పెద్ద అయ్యగారు జిల్లా. నాకు చేసింది ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు, మధ్యతరగతి రైతులు, వయస్సులు, పరిజాకులు చేసింది తప్ప ఈ గూడూరుని గతంలో పరిపాలిస్తూ గతంలో ఈ గూడూరులో మేము లేకపోతే ఈ గూడూరు ఎవరు గెలవరు అనేటువంటి అహం పట్టిన ఎవరు కూడా నాకు చేయలేదు. నేను దాన్నే చెప్తాను. అందుకనే ధైర్యంగా ఈరోజు ఏ నిర్ణయం అయినా సరే నేను తీసుకునేటువంటి నాకు ఆ స్వేచ్ఛ వచ్చింది.
గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకంటే వాళ్ళు వేసేది ఓట్లు మీరు పైకి షోగా ఆ ఊర్లో మెజార్టీ వస్తే అదంతా క్రెడిట్ వాళ్ళు దక్కదు. కానీ కింది స్థాయిలో వేసేది మనమే, పేదవాళ్ళం పనిచేసేది మనమే. కాబట్టి గూడూరు నియోజకవర్గంలో కొంత మార్పు అయితే వచ్చింది. కానీ ఆ మార్పు శాస్త్రం ఉండాలి. సునీల్ కుమార్ అయినా ఇంకోడైనా మీకు ఎవరికైతే పేదవాడికి అందుబాటులో ఉంటాడో, పేదవాడితో సమాధానం చెప్తాడో, అదే పార్టీ వాళ్ళని కావచ్చు, అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే సమస్యలు కూడా మాట్లాడేదానికి ధైర్యంగా చేయగలుగుతాం. అలాగే లోకల్లోని ఇతర ఊళ్ళోని ఇతర దేశాలను తీసుకుని గెలిపిస్తే మీ మొహం చూడు, మీ కనికుడు ఎలక్షన్ ఉంటాడు, గెలుస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఇస్తే కూడా దగ్గర కూడా రెప్యూట్ చేయడం పరిస్థితి. కాబట్టి ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి ప్రమాణ వాకాడు వేరే ప్రసన్న కుమార్ ప్రమాణంగా మంచి పాటను కూడా పాడారు. తర్వాత కోట అతను కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. నాగరాజు చాలా బ్రీఫ్గా రిక్వెస్ట్ దూరంలో బ్రహ్మాండంగా చెప్పాడు. ఎందుకంటే మనలో కూడా వ్యవహారం మనుషులు ఉన్నాం, అలాగే అమాయకులు కాదు. మనం అనుకుని ఏమో చేయగలుగుతాం, కానీ పరిస్థితి అంటే ఏం చెప్పేది ఒకటే, మన సమస్యల కోసం పోరాటంలో తప్పులేదు, పోరాడాల్సిందే. పోరాడేది పోదు. మన సమస్యలు 100 సమస్యలు అడిగితే దాంట్లో 10 సమస్యలన్నా పరిష్కారం కావాలంటే పోరాటం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. పోరాటం లేకుండా మనం ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, మేము గమ్ముంటామంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే మీ పరిస్థితి మరి అన్యాయం పరిస్థితి. అట్లాగే మన ఇళ్ళలో పెద్దవాళ్ళందరూ కూడా మంచాన పడి అనారోగ్యంతో బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అప్లికేషన్ కూడా చూసా. వాళ్ళకు కూడా శాశ్వత ఉద్యోగాలు, అంటే ఊరికే మామూలు ఉద్యోగాలు కాదు, శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు చదువుకొని విద్యార్థులని మీరు వీఆర్ఏ స్థాయికి వీఆర్ఓ స్థాయికి వెళ్తున్నారు. ఆ పైన ఉద్యోగాలు కూడా అర్హులు ఉంటే ఏమని చెప్పి కూడా మేము గవర్నమెంట్ కోరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నెలకాలం బ్రిటిష్ కాలం నుంచి మనం ఎందుకు గుడిగం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మనమేనా చేసి గుడిగం వేరే వాళ్ళు లేదా? పేదవాళ్ళేనా? పేదవాళ్ళు కులం కాదు, పేదవాళ్ళు చెప్తాం. అంటే మన దగ్గర పని చేసుకుంటారు, పెత్తనం చేస్తున్నారు, మన జీతం పెంచాలంటే బాధ, మన గురించి మాట్లాడాలంటే బాధ. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా వరకుడు సుబ్బయ్య గారు చెప్పినట్టు, రమణయ్య గారు చెప్పినట్టు అసెంబ్లీలో పోయే ముందు మీకు క్వశ్చన్ అవర్లో కూడా మొత్తం ఈ డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా మాట్లాడేది. అంటే నాకు అవకాశం ఉంటే మొట్టమొదట నేను మాట్లాడాలనుకున్నది మన గూడూరు తీసుకుని ఎందులో కలపాలనేటువంటి విషయం పైన మాట్లాడాలి.